అండి దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా ఇవ్వవచ్చు. నేను మామూలుగా మనం వింటూ ఉంటాం కదా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు, కానీ 3 ఆన్సర్లు ఇస్తాడని అంటాం. ఒకటేంటి? ఎస్, నో, వెయిట్. ఈ 3 కూడా ఆన్సర్లే. మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని ఇర్మియా 33:3. కానీ 3 రకాలైన ఆన్సర్లు దేవుడు ఇస్తాడు. ఎస్ అంటే ప్రేయర్ చేయగానే వెంటనే ఇవ్వచ్చు. హన్న ప్రార్థన చేసింది కుమారునిమ్మని, యేసయ్య ఏం చేశాడు? కుమారునిచ్చాడు, ఎస్ అన్నాడు. ఇప్పుడు లాజరు సిక్గా ఉన్నప్పుడు మరియ మార్త కబురు పెట్టారు, అయితే యేసయ్య ఏమన్నాడు? వెయిట్ అన్నాడు. వెంటనే రాలేదు కదా. పౌలు గారే ప్రార్థన చేశాడు 3 సార్లు. 2 కొరింథీ 12:7 ఒక ముళ్ళు ఉంది ఆయన బాడీలో, అదేంటో రాయబడలేదు. ముళ్ళు తీసేయమని ముమ్మారు ప్రార్థన చేశాడు. యేసయ్య ఏమన్నాడు? నో అన్నాడు. ముళ్ళు తీసేయలేదు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని 9వ చెప్తాడు. కాబట్టి ఎస్, వెయిట్, నో 3 కూడా ఆన్సర్లే. అయితే ఈ 3 మన మేలు కోసమే అనే సంగతి మనం మర్చిపోకూడదు. ట్రాఫిక్ లైట్స్ మీరు అందరూ చూసే ఉంటారు కదా, స్కూటర్ మీద వెళ్తుంటారు, ఎక్కడికి వెళ్ళి చౌరస్తానో లేకుంటే ఖైరతాబాద్ జంక్షన్ దగ్గరనో రెడ్ లైట్ పడుతుంది. పడితే అప్పుడు ఏం చేస్తాం మనం? స్టాప్. వెళ్ళకూడదు. అప్పుడు వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. గ్రీన్ పడితే వెళ్ళు, గో అని. కానీ దాని మధ్యలో ఆరెంజ్ లైట్ వస్తుంది కదా, అంటే వెయిట్ అని. స్కూటర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ గేర్ వేసుకొని ఇట్లా ఇట్లా అంటుంటారు గ్రీన్ లైట్ వచ్చేదాకా. చూసారా? సో ఈ 3 కూడా ఆన్సర్సే అనమాట. నో, ఎస్, వెయిట్ 3 ఆన్సర్సే. ఈ 3 కూడా మన మంచికే. రెడ్ వేసినప్పుడు పోతే యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు హన్నాని దేవుడిచ్చింది, అది కూడా దేవుని చిత్తమే. ఎస్ అన్నాడు. ఆయన ద్వారా ఏమైంది? సమూయేలు పెద్దవాడు కాగా ఆయన గొప్ప ప్రవక్త అయ్యాడు. అంటే దేవునికి మహిమ వచ్చింది కదా. అలాగే లాజరు చనిపోయినప్పుడు వచ్చి లేపితే కూడా దేవునికి ఏం కలిగింది? మహిమ కలిగింది. చాలామంది వచ్చారు చూడడానికి. పౌలుకు ముళ్ళు పెట్టినప్పుడు నో అని చెప్పినప్పుడు కూడా దేవునికి మహిమ కలిగింది. ఎందుకంటే ఆయన ప్రసంగం చేస్తే చాలామంది రక్షణ పొందారు, చాలా సంఘాలు కూడా స్థాపించబడ్డాయి. చూసారా ఎలాగా? సో దేవునికి తెలుసు మనకి ఏది మంచిదో. పిల్లలు రాత్రిపూట అన్నం తినకముందు బనానా తినాలి అని ఏడుస్తారు కదా, వాళ్ళమ్మ అంటుంది ఉండరా కాస్త, అన్నం తిన్నాక తర్వాత తిన అంటుంది, అంటే వెయిట్ అంటుంది వాళ్ళమ్మ. చిన్న పిల్లాడు, ఎల్కేజీ పిల్లాడు బ్లేడ్ తీసి అడుగుతాడు పెన్సిల్ చెక్కుకోవడానికి, వాళ్ళ నాన్న అంటాడు నో అంటాడు, ఇవ్వడు కదా. అంటే బ్లేడ్ తీసుకొని చెక్కుకుంటే వాడికి వేలు తెగుతే కదా, తెగుతుంది కూడా, అందుకని నో అంటాడు. వాడి మేలు కోసం, వాడికి అర్థం కాదు. సో వాళ్ళ నాన్నకు తెలుసు వాడికి ఏది మేలో. వాళ్ళమ్మ అంటుంది వెయిట్ అంటే అన్నం తర్వాత తిందు కానీ, ఈయనేమో నో అంటాడు. అదే వాడు నాకు ఇప్పుడు హోంవర్క్ చేసుకోవాలి, నాకు పెన్సిల్ లేదు అంటే వాళ్ళ నాన్న అప్పుడప్పుడు స్కూటర్ వెళ్ళిపోయి పెన్సిల్ కొనుక్కొని వచ్చి ఇస్తాడు. వాడు హోంవర్క్ చేస్తే చాలు కదా, ఎస్ అంటాడు. సో వాళ్ళ నాన్నకు బాగా తెలుసు వాడికి ఏది మేలో. అట్లాగే పరలోకపు తండ్రికి తెలుసు మనకి ఏది మేలో, ఏది క్షేమాన్ని కలిగిస్తుందో తెలుసు, కాబట్టి అదే ఇస్తాడు. అన్నీ కూడా దేవుని నామం మహిమ కొరకే ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏది ఇచ్చినా ఎస్, నో, వెయిట్ అయినా దేవుని నామం మహిమ కొరకే. కాబట్టి ఇక్కడ మనం